అందరికీ నమస్కారం. కార్తికేయుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి లేదా కుమారస్వామికి కావడి మొక్కులు అంటే ఏంటి? శివపుత్రుల శివపార్వతుల పుత్రుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గణపతితో సమంగా పూజించడం మనం చూస్తాం. ఆయనకి చెల్లించే మొక్కుబడులే విచిత్రంగా ఉంటాయి. కావడి మొక్కుల గురించి కోరిన కోరికలు తీరితే దేవుళ్ళకు మొక్కుబడులుగా తల వెంట్రుకలు ఇవ్వటం చూశాం. నిలువు దోపిడీ సమర్పించడం చూశాం. తమ ఇలవేల్పులకు బంగారు వెండి కిరీటాలు ఆభరణాలు చేయించడం చూశాం. మరి కార్తికేయ స్వామికి ఈ కావడి మొక్కులేంటి? ఏ దేవుడికి ఇలాంటి ఆచారాన్ని మనం చూడలేదు కదా. ఈ స్వామి భక్తుల నుంచి కావడి మొక్కుల్ని కోరుకోవడం వెనక అంతరార్థం ఏంటి? కుమారస్వామిని సర్పరూపంలో కూడా ఎందుకు మనం పూజిస్తున్నాం? ఈ విషయాలని ఓ పండితులు ఇలా వివరించారు. స్కందషష్ఠిని ఆంధ్రుల కన్నా తమిళులు బాగా జరుపుకుంటారు. అక్కడి భక్తుల దేవాలయాది పుణ్యక్షేత్రాల్లో నెమలి ఈకలతోనూ వెదురు బద్దలతోనూ కబడ్డీని నిర్మిస్తారు. ఇది తమిళ పదం తెలుగులో కావడిగా మారింది. ఈ కబడ్డీ కాలక్రమంలో కావడిగా మారిపోయింది. దేవుని పాదాల చెంత అహంకారాన్ని విడిచి జీవుడు శరణాగతి పొందాలని అర్థం. మనలోని అహంకారాన్ని భగవంతుడి పాదాల వద్ద వదిలివేయాలని చెప్పడానికే ఈ కావడి మొక్కు. అహంకారం తొలగిపోనిదే మనకు పరమాత్మ అనుగ్రహం కలగదు. అందుకే గురువులు అంటారు, భగవంతునికి మనకి అడ్డుతెర లాంటిది అహంకారం. అది తొలగితేనే ఆయన దివ్య దర్శనం. కావడి వెనక ఓ పురాణగాథ కూడా ఉందిట. అగస్త్య మహర్షి దక్షిణ దేశ తీర్థయాత్రలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి కొలువైన పళని క్షేత్రం గుండా సాగిపోతున్నారట. ఆయన వెంట ఇడుంబన్ అనే రాక్షసుడు శిష్యుడిగా అనుసరిస్తూ ఉన్నాడు. మహర్షి శివగిరి, శక్తిగిరి అనే 2 కొండల్ని చూశాడు. కావడి తెచ్చి ఈ 2 కొండల్ని బ్రహ్మలోకానికి మోసుకురా అన్నాడు. అలా కొండల్ని మోస్తూ ఆ రాక్షసుడు తనను అనుసరించగా అగస్త్య మహర్షి పళని క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ ఆ రాక్షసుడు అహం అణిచేందుకు కుమారస్వామి అదృశ్యంగా కావడిలో ఓ కొండపై కూర్చున్నాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడికి ఇడుమ్మనికి మధ్య యుద్ధం జరిగింది. ఓడిన ఆ అసురుడి అహం అణిగింది. అందుకే కార్తికేయుడి క్షేత్రాల్లో కావడి మోస్తే మన అహంభావాన్ని స్వామి తొలగిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి యోగ సాధన ప్రాముఖ్యాన్ని కూడా లోకానికి చాటాడు. ఆ సాధనతో ఆయన శరీరంలో నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని మేల్కొల్పాడు. అది తలలోని సహస్రాచార చక్రం వరకు వ్యాపించింది. అదే బ్రహ్మజ్ఞానం. సు అంటే మంచి అని, బ్రాహ్మణ్యం అంటే వికాసం అని అర్థం. అది కలిగినవాడు కనుకనే ఆయన సుబ్రహ్మణ్యుడయ్యాడు. మనిషిలో అంతర్లీనంగా ఉండే కుండలినీ శక్తి 6 చక్రాలను దాటి సహస్రారం చేరే వరకు సర్పరూపంలో మెలికలు తిరుగుతూ వ్యాపిస్తుంది. అందువల్లే సుబ్రహ్మణ్యునికి ప్రీతికరమైన మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ఆలయాల్లో కార్తికేయుణ్ణి సర్పరూపిణిగా కొలుస్తాం. మరి నవంబర్ 26న సుబ్రహ్మణ్య సందర్భంగా ఈ కథను మీకు తెలియజేయడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి,
షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.